దొంగ లేకుంటే దర్జాగా తిరుగుతారు. ఇది వ్యక్తులకే కాదు రెస్టారెంట్స్కి కూడా వర్తిస్తుంది. లొసుగులను కనిపెట్టి ఏకంగా ప్రభుత్వానికి 70,000 కోట్ల పన్నును ఎగవేశాయి కొన్ని రెస్టారెంట్లు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా దేశంలోని వేలాది హోటల్స్ పన్ను ఎగవేత కుంభకోణానికి పాల్పడ్డాయి. అసలు ఈ కుంభకోణం ఎలా బయటపడింది? ప్రభుత్వాన్ని వారు ఎలా మోసం చేశారు? క్యాష్ బిల్లుల మాయాజాలం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సాధారణంగా మనం రెస్టారెంట్కి వెళ్తే భోజనం తిన్నాకే బిల్లు చెల్లిస్తాం. ఆ సమయంలో కొంతమంది బిల్లులోని అన్ని విషయాలను పరిశీలించరు, కానీ మనం పన్నుతో సహా డబ్బు చెల్లించేస్తాం. అంటే బిల్లుతో పాటు మనం చెల్లించిన ట్యాక్స్ మొత్తం ప్రభుత్వానికి వెళ్తుంది. అయితే బిల్లులో ట్యాక్స్ చూపించిన ప్రభుత్వానికి మాత్రం పలు రెస్టారెంట్లు ట్యాక్స్ కట్టడం లేదు. ఇలా ఒకటేమిటి, వేలాది రెస్టారెంట్స్ ప్రభుత్వానికి పన్ను మొత్తాన్ని ఎగవేస్తున్నాయి. ఈ మొత్తం 1,00,000, 2,00,000 కాదు, ఏకంగా 1,000 కోట్లు. గత 6 ఏళ్లలో 70,000 కోట్ల రూపాయలకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడ్డాయి పలు రెస్టారెంట్స్. దీనికి మూలాలు హైదరాబాద్ అంటే మనం నోరెళ్లబెట్టక తప్పదు. హైదరాబాద్లో తీగలాగితే అహ్మదాబాద్లో డొంక కదిలింది. అక్కడికి అధికారులు వెళ్తే దేశవ్యాప్తంగా జరుగుతోన్న ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నేరుగా లేదా డెలివరీ యాప్ల ద్వారా చేసిన సేల్స్లో 25% నుంచి 30% తక్కువగా చూపించడం, యూపీఐ చెల్లింపులకు రోజుకో QR కోడ్ వినియోగించడం తదితర అక్రమాలకు రెస్టారెంట్లు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటికీ ఆయా సంస్థలు ప్రత్యేకంగా రూపొందించిన బిల్లింగ్ సాఫ్ట్వేర్ను వినియోగించినట్లు తేలింది. దేశంలోని అత్యధిక రెస్టారెంట్లు ఇదే సాఫ్ట్వేర్ని వినియోగిస్తున్నాయి. ఈ క్రైమ్ను హైదరాబాద్లో కనిపెట్టి తీగలాగితే అహ్మదాబాద్లో డొంక కదిలింది. గతేడాది నవంబర్లో హైదరాబాద్లోని ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ కార్యాలయాల్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్లోని ప్రముఖ రెస్టారెంట్లపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఫుడ్ డెలివరీ యాప్ రెస్టారెంట్ల సేల్స్ డేటాను పోల్చి చూస్తే భారీ వ్యత్యాసాలు కనిపించాయి. దీంతో రెస్టారెంట్ల హార్డ్ డిస్కుల్లోని డేటాను అధికారులు విశ్లేషించగా సాఫ్ట్వేర్నే పన్ను ఎగవేతకు అనువుగా వారు రూపొందించినట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా రెస్టారెంట్ల బిల్లింగుకు సంబంధించి గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న ఒక సంస్థ సాఫ్ట్వేర్ అందజేస్తోంది. ఆయా లావాదేవీల డేటా కూడా అక్కడే నిల్వ చేస్తున్నారు. అక్కడికి వెళ్లి ఈ లావాదేవీలన్నీ పరిశీలించగా మరిన్ని మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఇది కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా మోసం జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 60 టెరాబైట్ల డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ సాయంతో విశ్లేషించి 1.77 లక్షల రెస్టారెంట్ ఐడీల్లో ఈ అక్రమాలను గుర్తించారు. పన్ను ఎగ్గొట్టేందుకు రెస్టారెంట్లు ప్రధానంగా బిల్లింగ్ సాఫ్ట్వేర్ను అడ్డం పెట్టుకున్నాయి. కస్టమర్లకు బిల్లులు ఇచ్చిన తర్వాత బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ నుంచి ఆ రికార్డులను తొలగించడం ద్వారా ఆ ఆదాయాన్ని లెక్కల్లో చూపకుండా దాటేశారు. కార్డులు లేదా యూపీఐ ద్వారా జరిగిన పేమెంట్లను మాత్రమే రికార్డుల్లో ఉంచారు. అంటే నగదు రూపంలో జరిగిన విక్రయాలన్నీ సాఫ్ట్వేర్ నుంచి డిలీట్ అయ్యాయన్నమాట. కొన్ని రెస్టారెంట్లయితే ఏకంగా నెల రోజుల డేటాను కూడా డిలీట్ చేసి ప్రభుత్వానికి చాలా తక్కువ టర్నోవర్ చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువగా పన్ను ఎగవేసిన రాష్ట్రాల్లో కర్ణాటక టాప్లో ఉండగా ఆ తర్వాత తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ ఉన్నాయి. కర్ణాటకలో ఏటా సగటున 2,000 కోట్ల బిల్లులను తొలగించగా తెలంగాణలో సుమారు 1,500 కోట్లు, తమిళనాడులో 1,200 కోట్ల రూపాయల బిల్లులను డిలీట్ చేశారు. ఓవరాల్ గా చూస్తే దేశవ్యాప్తంగా ఈ విలువ 70,000 కోట్ల రూపాయలకు పైమాటే. తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్లు దాచిన అమ్మకాల విలువ 5,141 కోట్ల రూపాయలుగా తేలింది. మొత్తం విక్రయాల్లో డిలీట్ చేసిన విలువ 27%గా ఉంది. ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ ఈ ఎగవేతపై తదుపరి విచారణ జరుపుతోంది. ఇది కేవలం ఒక సాఫ్ట్వేర్ ద్వారా బయటపడిన అంశమే అని, ఇతర బిల్లింగ్ సాఫ్ట్వేర్లను కూడా తనిఖీ చేస్తే ఈ స్కామ్ విలువ ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్లోని ప్రముఖ రెస్టారెంట్స్ లో భారీగా నగదు లావాదేవీల వ్యత్యాసాలు, సాఫ్ట్వేర్ మ్యానిపులేషన్, అమ్మకాల డేటా డెలీట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. గత 6 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఈ సాఫ్ట్వేర్ వాడిన దాదాపు 1,00,000 రెస్టారెంట్లు ఏడాదికి కనీసం 12,000 కోట్లకు పైగా అమ్మకాలు నమోదు కాకుండా చూసినట్లు భావిస్తున్నారు. అంటే 6 ఏళ్లలో ఈ మొత్తం 70,000 కోట్లకు పైమాటే. దీనిపై కనీసం జీఎస్టీ, ఆదాయపు పన్ను, తప్పుడు లెక్కలు చూపించినందుకు జరిమానా కూడా వసూలు చేసే దిశగా అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇక రెస్టారెంట్ల మోసంపై ఐటీ శాఖ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. గత 6 ఏళ్ల కాలానికి ఆయా సంస్థల ఐటీ రిటర్న్స్ ను అధికారులు పరిశీలిస్తున్నారు. డెలీట్ చేసిన డేటాను రికవరీ చేసి వాస్తవ ఆదాయంపై పన్ను లెక్కిస్తున్నారు. దీంతో ఆయా సంస్థలు ఎగ్గొట్టిన పన్ను మొత్తం 100% నుంచి 200% వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అలాగే పన్ను ఎగవేత నేరం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు.